నేను ప్రేమించిన వాణ్ణి నువ్వు దోచుకున్నావు. నా ప్రశాంతత, సంతోషం అంతా నువ్వు తీసుకున్నావు. నువ్వు సంతోషంగా ఉండడం చూసి నేను లైఫ్ అంతా కష్టపడ్డం కంటే నువ్వు చచ్చిపోవడమే నాకు మంచిది. నేను కష్టపడ్డం చూసిన నువ్వు ఎప్పటికైనా సరే బతికుండకూడదు. నా ప్రేమని అంగీకరించలేదు కదా వాడు అసలు బతికుండకూడదు. సుమతి, ఏ సుమతి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? మొన్న రాత్రి ఆ హత్య చేసిన వాణ్ణి మనం వీడియో తీసాం కదా, అది ఎలాగో వాడికి తెలిసిపోయిందే. నిన్న రాత్రి వాడు మా ఇంటికొచ్చాడు. ఏమైందే? నీ దగ్గరకొచ్చి వాడు ఏదైనా సమస్య చేశాడా? సమస్య చేశాడా? గన్ను తీసి ఆ వీడియో క్లిప్ నాకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. నేను కూడా ఏదైనా చేసుకొని చెప్పేశాను. ఏమైనా సరే నేను ఆ వీడియో క్లిప్ ఇవ్వనని చెప్పేశాను. ఇదంతా మనకొద్దు సుమతి. అంత దారుణమైన వాళ్ళతో మనం ఎందుకు పెట్టుకోవాలి? అది కాకుండా నువ్వు ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంటావు. అలాంటప్పుడు వాళ్ళు నిన్నేదైనా చేస్తారే. అది కాకుండా వాడు ఎలాంటి వాడో మనిద్దరికి బాగా తెలుసు కదా. తెలిసి కూడా మనం ఎందుకని సమస్యలోకి వెళ్ళి ఇరుక్కోవాలి? ప్లీజ్ సుమతి, ఆ వీడియో క్లిప్ మనం వాళ్ళకే ఇచ్చేద్దాం. నువ్వు అనవసరంగా భయపడకే. నేను వాడికి సరైన గుణపాఠం నేర్పిస్తాను. నేను చెప్పేది కాస్త విను సుమతి. ఆ వీడియో క్లిప్ ని వాడికి తిరిగిచ్చేద్దాం. నాకు నీకంటే ఆ వీడియో క్లిప్ ఏమంత ముఖ్యం కాదు సుమతి, ప్లీజ్. నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను వాడిని వదిలే ప్రసక్తే లేదు. అయ్యో, నిన్న ఫ్రెండ్తో మాట్లాడాను సార్. తను అస్సలు ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా తన వీడియో క్లిప్ అస్సలు ఇవ్వలేదు. నేను నీకు మొదటే చెప్పాను, చేసిన పనికి ఒక్క సాక్ష్యం కూడా ఉండకూడదు అని. ఏయ్, ఇలా చూడు, ఆ వీడియో క్లిప్ ఎలాగైనా బయటకొచ్చిందనుకో, నా పరువు, ప్రతిష్ట, నా మినిస్టర్ జాబ్ అన్నీ పోతాయి. నా రాజకీయ జీవితం అంతా సర్వనాశనమైపోతుంది. చచ్చిపోయేంత వరకు జైల్లో కూర్చొని నేను అడుక్కోవాల్సిందే, తెలుసా నీకు? నేనస్సలు జరగనివ్వను, కంగారు పడకండి. తన ఒక్కత్తి మాత్రమే నోరు మూస్తే చాలు, మనకి ఎటువంటి సమస్య ఉండదు. నువ్వేం చేస్తావో అదంతా నాకు అనవసరం. ఈ అమ్మాయి ఒప్పుకున్నట్టుగా తను కూడా ఒప్పుకోవాలి. చూడు, డబ్బు ఆశ పెట్టు, తనకు డబ్బు ఆఫర్ చేయి. ఆ తర్వాత కూడా తను ఒప్పుకోలేదనుకో, మనం బతకడం కోసం నువ్వు తన్ని ఏదైనా చేసేసాయి. నీ ఇష్టం, చేసుకో, పనైపోవాలి. తన్ని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. ఒప్పుకోలేదనుకోండి, వేరే ఏదైనా ట్రై చేద్దాం. వేరే ఏం ట్రై చేస్తావు? సార్ ఊరికే ఉండండి. నువ్వు తనకు చెప్పి ఒప్పించు. అదేమీ అంత ఈజీ కాదు సార్. పోలీస్ స్టేషన్ లో న్యాయం దొరక్కపోతే టీవీ ఛానల్ కి వెళ్లి వీడియో క్లిప్ ఇచ్చేద్దాం అంటుంది సార్. చూసావా? తన గురించి నాకు బాగా తెలుసు. తనేం చెప్తుందో అలాగే చేసేస్తుంది. దాన్ని ప్రాణాలతో వదిలితే కదా పోలీస్ స్టేషన్ కి, మీడియాకి వెళ్ళడానికి. నువ్వు మా కోసం ఒక పని చేసి పెట్టు. తననే ఇక్కడికి తీసుకునిరా. తీసుకురా. సార్, తన భర్తకు కూడా ఈ వీడియో గురించి తెలుసు. తనకేదైనా అయితే అతనికి డౌట్ వస్తుంది. చూసావా ఏం చెప్తుందో? అయితే దాంతో పాటు వాణ్ణి కూడా తీసుకొచ్చే. మిగతాదంతా మేం చూసుకుంటాం. అలాగే సార్, నేను వాళ్ళని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు, ముందు ఆ పని చూడు. మీ ఇద్దరికి ఈరోజు నా తరపున ఒక ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. ట్రీటా? ఎందుకు పెళ్లి చేసుకోవడం అంత గొప్ప విషయమా? ట్రీట్ ఇస్తానంటున్నావు? ఈ రోజు నా బర్త్డే. ఓ సారీ, ఈ రోజు నీ బర్త్డే అన్న విషయమే మర్చిపోయాను. ఐఎమ్ రియలీ సారీ. పక్కన వేద ఉన్నప్పుడు నీకు సుమతి విషయాలు అసలు గుర్తుంటేనే కదా. అలాంటిదేమీ లేదు. ఎనీవేస్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుమతి. థ్యాంక్ యూ సో మచ్. అవును, బర్త్డే కి చిన్న పార్టీ అయినా లేక పెద్ద పార్టీ అయినా ఇవ్వమంటావా? అవును విక్రమ్, మన ఇద్దరు తరపున మన సుమతికి పెద్ద పార్టీ ఇద్దాం. అదేమీ వద్దు. మా అంకుల్ వాళ్ళ తోటలో ఒక పెద్ద పార్టీని నేనే అరేంజ్ చేశాను. మీరిద్దరు తప్పకుండా రావాలి నా కోసం, సరేనా? తోటలోనా? అంత దూరంలోనే పార్టీ ఇవ్వాలా ఏంటి? ఇక్కడే ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. విక్రమ్, ఈ రోజు తన బర్త్డే. తను ఎక్కడ చెప్తుందో అక్కడే పార్టీ చేసుకుందాం. ఓకే, డన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుమతి, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. యా. ఏంటి? హలో,
మీరు? ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరు? సార్ మా ఫ్రెండ్ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడేదో తప్పు జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సార్ మీరు అసలు ఏమంటున్నారు? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. తనెవరు? నా భార్య. మీ భార్యని చెప్పడానికి ఏం ప్రూఫ్ ఉంది? మెల్లో తాళి చూస్తే తెలియడం లేదా? మెళ్ళో తాలి కాలికి మెట్లు పెట్టుకుంటే తను నీ భార్యని ఎలా నమ్మేది? ఇప్పుడంతా థర్డ్ రేట్ వ్యభిచారుల నుంచి హైటెక్ ఐటెంలు కూడా తనకంటే చాలా బాగుంటారు. మర్యాదగా మాట్లాడండి. నువ్వే డబ్బులిచ్చి ఎవరినో అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చావు. నువ్వు నన్ను మర్యాదగా మాట్లాడమంటావా? ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? మర్యాదగా మాట్లాడండి. మా పెళ్లి ఫోటోలు కూడా నా దగ్గరే ఉన్నాయి, చూసుకోండి. ఏంటి చూస్తున్నారు? మీకు ఫోటోనిగా కావాలి, అది మాత్రమే చూడండి. నేను ఏం చూడాలి ఏం చూడకూడదని నాకు బాగా తెలుసు. మీరిద్దరూ నోరు మూసుకొని ఊరికే ఉండండి, లేదంటే కాల్చి పాడేస్తాను. ఆయన ఫోన్లో ఏం వెతుకుతున్నారో నాకు బాగా తెలుసు. వెళ్ళిపోతాం. పారిపోతున్నారు పారిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి రా, వాళ్ళు పారిపోకూడదు. విక్రమ్! పారిపోతున్నారు, పట్టుకోండి పట్టుకోండి. లేదు, నువ్వు నాతో రా, పద. వేద, త్వరగా పద. దయచేసి మా ఇద్దరిని ఏం చేయకండి, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. ఇవ్వు, ఇవ్వు వదిలేస్తాను. మొబైల్లో షూట్ చేసావుగా, అది ఇచ్చేయి. ఇవ్వు ఇవ్వు వదిలేస్తాను. ఇచ్చేసే విక్రమ్, ఇచ్చే. తీసుకో. రేయ్, చూసావా దీన్ని? చూడు, దీన్ని మీ దగ్గర పెట్టుకుని నన్ను ఎంత ఇబ్బంది పెట్టారా? ఇంత చిన్న వీడియో పెట్టుకుని మీరు నాతోనే ఆటలాడతారా? మిమ్మల్ని వదిలేయాలా? వదిలేయమంటారా? ఏయ్, వాళ్ళిద్దరిని ముందు చంపేయండిరా.